వెల్కమ్ టు ఏఆర్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్. ఈ రోజు మనం మాట్లాడేది కోల్ ఇండియాకి చెందిన అత్యంత కీలకమైన కంపెనీ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ BCCL IPO గురించి. ఇది సాధారణ కోల్ కంపెనీ కాదు. ఇండియా మొత్తంలో ఉత్పత్తి అయ్యే కోకింగ్ కోల్లో 58.5% ఈ కంపెనీదే. అంటే స్టీల్ పరిశ్రమకి ఇది బ్యాక్బోన్ అనడం తప్పు కాదు. 4 డిసెంబర్ 2025 వరకు వచ్చిన అన్ని డేటా, DRHP వివరాలు, ఫైనాన్షియల్ నంబర్స్, రిస్క్స్, అనలిస్ట్ వ్యూస్ ఆధారంగా ఈ పూర్తి విశ్లేషణ. ముందుగా ఫండమెంటల్స్, తరువాత మార్కెట్ పొజిషన్, గ్రోత్, ఇన్వెస్టర్ అసెస్మెంట్, చివర్లో క్లియర్ కంక్లూజన్ ఇస్తాను. ఏ సమాచారము స్కిప్ చేయకుండా ఇన్వెస్టర్స్ కి కావాల్సిన అన్ని కీలకమైన పాయింట్లు కవర్ చేస్తాను. కరెంట్ స్టేటస్ అండ్ IPO ఓవర్వ్యూ. BCCL ఒక కోల్ ఇండియాకి చెందిన ఒక 100% సబ్సిడరీ. IPOకి SEBI అప్రూవల్ ఆల్రెడీ వచ్చింది. ఇది ప్యూర్ OFS. మొత్తం 46.57 కోట్ల షేర్స్ అమ్మబడతాయి. ఫ్రెష్ ఇష్యూ లేదు, అర్థం ప్రొసీడ్స్ కోల్ ఇండియాకి వెళ్తాయి. IPO డిసెంబర్ 2025లోనే వచ్చేటట్లు ఇండికేషన్స్ ఉన్నాయి, CMPDIL తో పాటు. ఈ IPO NSE BSE రెండింటిలో లిస్ట్ అవుతుంది. అనలిస్ట్స్ దీన్ని ఒక డిఫెన్సివ్ PSU ప్లేగా చూస్తున్నారు. కరెంట్ ఫండమెంటల్స్ సింపుల్, క్లియర్ పాయింట్స్. జీరో లాంగ్ టర్మ్ డెట్, ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. PSU లో కూడా ఇంత క్లీన్ బ్యాలెన్స్ షీట్ రియా. EPS FY23లో ₹1.43, FY24లో ₹3.36, FY25లో ₹2.66. స్టేబుల్ పర్ఫార్మెన్స్, పెద్ద అప్స్ అండ్ డౌన్స్ లేవు. NAV FY23లో ₹8.14, FY24లో ₹11.50, FY25లో ₹14.07. అంటే కంపెనీ నెట్ వర్త్ కన్సిస్టెంట్లీ పెరుగుతోంది. FY25 పర్ఫార్మెన్స్, ప్రొడక్షన్ 40.5 మిలియన్ టన్స్, ఇందులో 96% కోకింగ్ కోల్. వాష్డ్ కోల్ 4.81 మిలియన్ టన్స్, revenue 13,998 crore rupees, raw coal sales 10,169 crore rupees. Capex FY25 $1,815 కోట్ల రూపాయలు. వాషరీస్, CBM, మోడర్నైజేషన్ లో పెద్ద పెట్టుబడి పెట్టారు. రిజర్వ్స్ 7.91 బిలియన్ టన్స్, ఇండియా మొత్తం కోకింగ్ కోల్ రిజర్వ్స్ లో 21%. ఇది డెకెడ్స్ వరకు సప్లైస్ ఇచ్చేంత పెద్ద మోట్. మార్కెట్ పొజిషన్ అండ్ కంపిటిటివ్ ల్యాండ్స్కేప్. ఇండియా మొత్తం కోకింగ్ కోల్ లో నంబర్ 1 ప్రొడ్యూసర్, 58.5% షేర్. కంపెటిటర్స్ ఇతర కోల్ ఇండియా సబ్సిడరీస్ మాత్రమే. మోనోపలీ లైక్ పొజిషన్ కారణంగా ప్రైసింగ్, డిమాండ్ రెండూ స్ట్రాంగ్. భారతదేశంలో స్టీల్ డిమాండ్ సంవత్సరానికి 7 నుండి 10% గ్రోత్ తో పెరుగుతోంది. ఇండియా స్టీల్ ఫ్యూచర్ బ్రైట్ అంటే BCCL కు వచ్చే డిమాండ్ కూడా స్టేబుల్. Future growth and catalysts. Washeries expansion, higher quality washed coal supply, better realizations. CBM projects, coal bed methane ద్వారా కొత్త రెవెన్యూ అవకాశం. Modernization and safety tech, mining efficiency పెరగడం వల్ల long term margin stability. Government push, PSU divestment, energy security, domestic coking coal dependency తగ్గించాలి అనే నేషనల్ ప్రయారిటీ. ఈ 3 కారణాలు కూడా BCCL కు సపోర్ట్. అనలిస్ట్ ప్రొజెక్షన్స్ 2-3 సంవత్సరాలకు 5 నుండి 10% కేగర్ స్టేబుల్ గ్రోత్. ఇది IT టెక్ లాంటి అగ్రెసివ్ గ్రోత్ కాదు, స్టెడీ, ప్రెడిక్టబుల్ రిటర్న్స్. కీ పాజిటివ్స్, రీజన్స్ టు కన్సిడర్ అప్లయింగ్. ఇండియాస్ లార్జెస్ట్ కోకింగ్ కోల్ ప్రొడ్యూసర్, మోనోపలీ స్కేల్. జీరో లాంగ్ టర్మ్ డెట్, క్లీనెస్ట్ బ్యాలెన్స్ షీట్. Consistent revenue 14,000 crore rupees, FY25. Huge 7.91 billion ton reserves, multi-decade strength. Coal India backing PSU reliability, dividend stability. Steel demand growth, stable future demand. Defensive investment, less volatility, suitable for long-term conservative investors. Capex in washeries, CBM, modernization, future efficiency better అవుతుంది. సరే, పాజిటివ్స్ చాలా ఉన్నా ఈ IPOలో కొన్ని హెవీ రిస్క్స్ కూడా ఉన్నాయి. రెగ్యులేటరీ అండ్ ఎన్వైరన్మెంటల్ రిస్క్స్ బిగ్గెస్ట్ థ్రెట్. ఇవి చాలా ఇన్వెస్టర్స్ ఓవర్లుక్ చేస్తారు. కానీ BCCL కేసులో ఇవి రియల్,
డాక్యుమెంటెడ్ ఇష్యూస్. పలు మైన్స్, వాషరీస్ కు గతంలో వ్యాలిడ్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ CTO CTE లేకుండా ఆపరేషన్స్ జరిగినవి. గ్రౌండ్ వాటర్ యూసేజ్ వయలేషన్స్ CZWA అప్రూవల్స్ లేకపోవడం. 62 lakh KL అన్ట్రీటెడ్ వాటర్ డిశ్చార్జ్ వంటి రిపోర్ట్స్ ఉన్నాయి. PM10 PM 2.5 నాక్స్ నార్మ్స్ దాటిన మైన్స్ కూడా ఉన్నాయి. ఝరియా కోల్ఫీల్డ్ ఫైర్ అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్ డెకెడ్స్ ఇష్యూస్ ఇంకా పూర్తి పరిష్కారం కాలేదు. ఈ ఇష్యూస్ వల్ల ఫైన్స్, క్లోజర్స్, ప్రొడక్షన్ కట్స్ వచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. కోల్ సెక్టర్ ట్రాన్సిషన్ రిస్క్ గ్లోబల్ గా కోల్ యూసేజ్ తగ్గిస్తారు. ఇండియాలో ఇమ్మీడియట్ ఎఫెక్ట్ రాదన్నా లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ ప్రెషర్ ఉంటుంది. ఆపరేషనల్ రిస్క్స్ ఝరియా రాణిగంజ్ మీద ఎక్కువ డిపెండెన్సీ, కాంట్రాక్టర్ రిలేటెడ్ ఇష్యూస్, లిటిగేషన్ లయబిలిటీస్ 192 crore. ఆపరేషన్స్ స్ట్రాంగ్ అయినా రెగ్యులేటరీ అండ్ ఎన్వైరన్మెంటల్ రిస్క్ ఈ కంపెనీకి నిజమైన హెడేక్. ఇప్పుడు మనం కంప్లీట్ పిక్చర్ లా చూస్తే ఎవరికి సూట్ అవుతుంది? స్టేబుల్ PSU రిటర్న్స్ కోరుకునేవారికి, డివిడెండ్ బేస్డ్ లో వాలటిలిటీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసేవారికి, స్టీల్ ఎనర్జీ సెక్టర్ మీద లాంగ్ టర్మ్ బిలీఫ్ ఉన్నవారికి. ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి? లిస్టింగ్ గెయిన్స్ ఉండొచ్చు, కానీ టెక్ IPO లలాగా ఎక్స్ప్లోసివ్ రిటర్న్స్ కాదు. 5 నుండి 15% లిస్టింగ్ గెయిన్ రేంజ్ అనలిస్ట్ చెబుతున్నారు. లాంగ్ టర్మ్ లో స్టెడీ రిటర్న్స్, డివిడెండ్స్ మెయిన్లీ. ఎందుకు కన్సిడర్ చేయాలి? India's number 1 coking coal producer, monopolistic scale, zero long-term debt, Coal India backing, 7.91 billion ton reserves, steel demand tailwind. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? Environmental compliance issues, regulatory unpredictability, coal transition pressure, regional mine dependency. మొత్తానికి BCCL IPO ఒక అగ్రెసివ్ గ్రోత్ స్టోరీ కాదు, కానీ ఇండియా స్టీల్, ఎనర్జీ బ్యాక్బోన్ లో కీలకమైన స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న డిఫెన్సివ్ PSU ఇన్వెస్ట్మెంట్. రిస్క్ రివార్డ్ బ్యాలెన్స్ మీ ఇన్వెస్టింగ్ స్టైల్ మీద ఆధారపడుతుంది. మీ పర్సనల్ రిస్క్ అపెటైట్, లాంగ్ టర్మ్ వ్యూ చూసుకుని అప్లై చేయాలి. దిస్ అనాలిసిస్ ఇస్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్. We are not ACBI registered investment advisors, so this should not be treated as a buy-sell recommendation. We do not intend to defame or target any individual or organization. Please do your own research or consult a certified advisor before investing.